Hello guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 88 in 365 days 365 vlogs. అండ్ ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్త చూస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి గైజ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటారా, ఏం లేదు గైజ్. సో జస్ట్ చిన్న చిన్న అప్డేట్స్, లైక్ మన ఛానల్ ఎంతవరకు రీచ్ అయిందని చెప్పేసి అన్ఫిల్టర్డ్ వ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం మన రూమ్లోనే ఉన్నాం. సో బేసిక్ ఏంటంటే మన లాస్ట్ 365 days నుంచి ఇప్పటి వరకు మనమైతే 1.5 million మెంబర్స్కి అయితే రీచ్ అయినాము. అంటే లైక్ నాట్ ఇన్ ఏ వ్యూస్ వైజ్, నాట్ ఇన్ లైక్స్ వైజ్, నాట్ ఇన్ ఏ కామెంట్ వైజ్, బట్ ఇన్ ఇంప్రెషన్ వైజ్ అనమాట. ఇంప్రెషన్స్ అంటే లైక్ మనల్ని యూట్యూబ్లో వచ్చినప్పుడు పైకి స్క్రోల్ చేస్తారు కదా, సో ఆ స్క్రోల్ చేసేటప్పుడు కనిపిస్తుంది కదా సారీ, అది ఇంప్రెషన్ అనమాట. సో అట్లా మనమైతే మోర్ దెన్ 1.5 million పీపుల్కి అయితే రీచ్ అయినాము. సో చిన్న అచీవ్మెంట్. సో ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. అండ్ అప్కమింగ్ డేస్లో మనం ఏం చేయబోతున్నాం, సో ఇన్ని డేస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అని చెప్పేసి అయితే వ్లాగ్ లేపడానికి ట్రై చేస్తాం. మే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ న్యూ కంటెంట్ క్రియేటర్స్ అండ్ కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని అయితే నాకు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి చిన్న నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న లైక్ నా ఎక్స్పీరియన్స్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మనం ప్రీవియస్లీ 100 day 100 vlogs స్టార్ట్ చేసినాం కదా. 100 day 100 vlogsలో నాకు నియర్లీ 300 సబ్స్క్రైబర్స్ అక్కడ నుంచి వచ్చిండే అనమాట. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇట్ ఎస్ ఎ రాంగ్, ఎందుకంటే నాకు డేకి అక్కడ నుంచి యావరేజ్గా 3 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినుండే. అది కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా. సో వాట్ ఐ ఇంప్రూవ్ అని అంటే 100 vlogsలో లైక్ వీడియో ఎడిటింగ్ కానివ్వండి, అట్లనే మన థంబ్నెయిల్స్ ఎడిటింగ్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది వీడియో ఎడిటింగ్ కంటే. అండ్ అంతేకాకుండా సో సమ్టైమ్స్ లైక్ పబ్లిక్లో మాట్లాడడానికి కూడా కొంచెం షై ఫీలింగ్ ఉంటుండే. బట్ ఇప్పుడైతే అంతా మరీ 100 vlogsలో ఉన్నంత అయితే ఇప్పుడైతే లేదు. సో కొంచెం ఓవర్కమ్ చేసిన అయితే నాకు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు 365 days vlogs అండ్ ఈరోజు వచ్చేసి డే 88. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాలో నచ్చిన ఒకటే థింగ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము అప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ 100 vlogsలో కూడా లైక్ అప్కమింగ్ డేస్ ఎట్లుంటాయి, కంటిన్యూ చేస్తామా చేయమా అనేది అయితే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేస్, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కంటిన్యూ దిస్ వ్లాగ్స్ అనమాట. సో అది గైజ్ ఓవరాల్గా ఇంప్రెషన్ వైస్ వచ్చేసి 1.5 million వరకు అయితే మనం రీచ్ అయినాం. అండ్ ఓవరాల్గా వ్యూస్ వచ్చేసి లైక్ లాస్ట్ 100 day 100 vlogs అండ్ ఇప్పటికి వ్యూస్ వచ్చేసి మోర్ దెన్ 75K వ్యూస్ అయితే దాటినాయి అన్ని వీడియోస్కి కలిపి. అండ్ ఏదో ఒక రోజు ఒక వీడియో అంటే షార్ట్ ఆఫ్ 1 video అనమాట టు రీచ్ అవుట్ టు ద పీపుల్. సో అదొకటి నా నమ్మకం. అండ్ లైక్స్ వైజ్, కామెంట్ వైజ్ ఐ థింక్ అవి లెక్క పెట్టలేనని ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అప్కమింగ్ డేస్లో మరిన్ని ఛాలెంజెస్తో మరిన్ని కొత్త ఫేసెస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే అప్కమింగ్ వ్లాగ్స్లోనే చూద్దాము. చాలా ట్రావెల్ ట్రిప్స్ ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. బాలు స్టోరీస్లో మాత్రం చాలా కొత్త కంటెంట్స్తో, చాలా వరకు ఛాలెంజింగ్ కంటెంట్స్తో, చాలా వరకు ఎక్స్పీరిమెంటల్ కంటెంట్స్తో లైక్ ఇంకా అంతేకాకుండా కల్చరల్ కంటెంట్స్తో మాత్రం మీ అందరి ముందరికి వచ్చి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. సో అది గైజ్ ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిన వాళ్ళు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్ గైజ్. అంటిల్ దెన్ బాయ్.